సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అన్నమాట. స్వార్థపూరితమైన ప్రజలు, దేవుని వ్యతిరేకమైన ఆలోచనలు, ఉద్దేశము కలిగినటువంటి వారు ఎవరు? బబులోనీలో అణిచివేసేవారు, బానిసలుగా ప్రజలను బంధించే తత్వము, అణిచివేసే స్వభావము, నేనే గొప్పవాడను, నా మాటే గెలవాలి, నేను అన్నదే నడవాలి అన్న స్వభావము లోని ప్రజల స్వభావము. దేవుడు ఏమంటున్నాడంటే ఆ బబులోను నుండి నువ్వు బయటికి రా. అంటే ఎక్కడి నుంచి నువ్వు బయటికి రావాలి? నీ స్వార్థములో నుండి నువ్వు బయటికి రావాలి. స్వార్థపూరితమైన ఆలోచనలో నుండి నువ్వు బయటికి రావాలి. నేను నాకే కావాలి, నేనే గొప్ప అన్న స్వభావములో నుండి నువ్వు బయటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మహిమను నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి బయటికి రావాలి నువ్వు? బబులోను అంటే దేవుని బిడ్డలారా ఏం స్వభావం బబులోనుది? నేనే, నేను చెప్పిందే జరగాలి, నా మాటే శాసనం, నా మాటే వినాలి. నా కొరకు దేవుని బిడ్డలారా, మన కొరకు, మనం మహిమ కొరకు, మన పేరు కొరకు మనము ప్రాకులాడే వారిగా ఉంటే నీవు బబులోన్లో ఉన్నట్లే. చర్చిలో కూర్చున్నా కానీ ఎక్కడున్నట్టే నువ్వు? బబులోన్లో ఉన్నట్లే నీవు. దేవుని బిడ్డలారా ఏమన్నానంటే, నేను మీకు మహిమను కలుగజేస్తాను, కీర్తిని కలుగజేస్తాను, గొప్ప పేరును కలుగజేస్తానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ బబులోనీయులు ఏమనుకుంటున్నారంటే, దేవుని బిడ్డలారా బాబేలు టవర్ కట్టేటప్పుడు ఏమనుకుంటారు? మనమే పేరు సంపాదించుకుందాం రండి. దేవుడిచ్చేది ఏంటి మనకి? బ్రతుకుతున్నది పేరును సంపాదించుకోవాలనే ఉద్దేశంతో జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, నీవు సంపాదించుకుంటే వచ్చేది పేరు కాదు, గర్వము. దేవుడిస్తే అది ఆశీర్వాదకరము. హల్లెలూయా.